నమః శివాయ. మాతా పార్వతీకి జయము. కుమార కార్తికేయ స్వామికి జయము. కుమార గణేశునికి జయము. మహాదేవుడు పరమేశ్వరునికి జయము. ప్రణామం పితాశ్రీ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మాత, పితాశ్రీ మా ప్రణామానికి ఏమీ బదులు పలకలేదు. అకస్మాత్తుగా అదృశ్యులైపోయారు. దీనికి అర్థమేమిటి మాత? మాత, నేటిదాకా ఇలా జరగనే లేదు. పితృదేవులు మా ప్రణామానికి బదులు పలకకపోవడం. నాకేమనిపిస్తోందంటే మేమిక్కడికి రావటం వారికి ఇష్టం లేదేమో. మాత, కృపచూపి ఈ రహస్యానికి గల కారణం మాకు తెలియచేయండి. ఏమిటో చెప్పండి మాత. ఏం చెప్పను, నీకు స్వయంగా తెలుసు. నీవు అనేక మార్లు చూసి ఉన్నావు. మీ పితరులు అద్భుతమైన విచిత్ర లీలలను చూపుతూ ఉంటారు. వారి రహస్యమయ లీలలని వారు కాక ఇంకెవరూ తెలుసుకోలేరు. అయితే పితృదేవులు ఏమైనా లీలలను చూప వెళ్ళారా? అయి ఉండవచ్చు, ఇది కూడా జరగవచ్చు. వారి భక్తుల పిలుపు విని వారి ఉద్ధరణకై వెళ్ళారేమో. భక్తుల పిలుపుని నీవు కూడా వినియేయుందువు. పైగా వారికి మనకన్నా వారి భక్తులపైనే ధ్యాస ఎక్కువ. నాకనిపిస్తోంది వారు అందుకే వెళ్ళారని. శివారాధకులారా, మేము మీ అందరి ఏకాగ్ర తపస్సుతోటి ప్రసన్నులమయ్యాం. కోరుకోండి, ఏం వరం కావాలో. ఆదిదేవ శివశంకర, ప్రణామం. తెలియకనే గొప్పదనపు భ్రమలో పడి మా అహంకారానికి ప్రాముఖ్యమిచ్చి అకారణంగా వివాదాన్ని ఉత్పన్నం చేశాం. కాని తమరు చిన్న ప్రాయశ్చిత్తంతోటే ప్రసన్నులై తమ గొప్పదనాన్ని మాకు తెలియచేశారు. ప్రసన్నులము, అందుకే వరమియ్యడానికి వచ్చాం. వరం కోరుకోండి. ప్రభు, ఈ సృష్టి యొక్క రచన మేము తమరి ఆదేశంతోనే చేశాము. ఈ జగతికి ఇంకొక లాభం భవానీ ఉంది. అందుచే మా ప్రార్థన ఏమంటే తమరు కూడా ఈ భవలోపల సమాగములై భవనాదుని రూపంలో ఉత్పన్నులవ్వండి. తమరి ఆదేశంతోనే నేను జగతికి పాలకుణ్ణి అయ్యాను మహాదేవా. నేను కోరేదేమంటే తమరు నా ద్వారా పాలించబడే ఈ జగతిలో సమాగములయ్యి భవనాధుని రూపంలో విలసిల్లాలి. మేము మీ అందరి తపస్సుతోటి ప్రసన్నులమయ్యాం. బ్రహ్మ విష్ణువుల కోరిక ప్రకారం మేము కైలాసంలో అదృశ్యులమయ్యి భవనాధుని రూపంలో ప్రత్యక్షమవుతాం. మీరందరూ అపరాధ విముక్తులయ్యారు. ఇక మీరందరూ మీ మీ స్థానాలకు తిరిగి వెళ్ళండి. మహాదేవుడు అసుతోషుడు పరమేశ్వరునికి జయము.
దేవి, మనమిప్పుడు మన దివ్య దృష్టిని ప్రయోగించి చూడవలసి ఉంది. వీరు ఇరువురు కైలాసమేమైనా వెళ్లారేమో. దేవి పార్వతి, గణేశుడు కార్తికేయులతోటి కైలాసంలో ఉన్నారు. మనం వెంటనే అచ్చటికి వెళ్ళి వారి సహాయాన్నే అర్థిద్దాం. నీవు నిజం చెప్పావు. మనం అటులనే చేయవలను. కారణం ఏదైనా ఉండాలి కదా. మహాదేవులు ఒక్కసారిగా ఎవరికి సూచన అయినా ఇవ్వక అదృశ్యులైపోయారు. ఎక్కడికి వెళ్లారో, ఎందుకు వెళ్లారో ఎవరికి తెలియనే తెలియదు. శాంతించండి మాత. వారు ఎక్కడికి వెళ్ళినా సరే వెనుకకు తిరిగి ఇక్కడికే వస్తారుగా. మాత, తమరే చెప్పారు కదా, పితాశ్రీ వారి భక్తుల పిలిపి విని వెళ్ళారని. వారిని సంతుష్టపరిచి వచ్చేదరు. మాత, వారు కైలాసం నుండి అధిక కాలం దూరంగా ఉండలేరు. ప్రణామం దేవి పార్వతి. దేవి పార్వతికి మా ప్రణామము. మాతా లక్ష్మికి ప్రణామములు. మాతా సరస్వతికి ప్రణామములు. దేవి పార్వతి, మేము ఇక్కడికి తమరి సహాయార్థం వచ్చాం. పరమశివుల ఆజ్ఞను అనుసరించి మేమిరువురం మా స్వాములకై సంపూర్ణ సృష్టిలో వెతికాము. కాని వారు మాకు ఎక్కడా అగుపించలేదు. కృప చూపి తమరు వారి గురించి మాకు చెప్పండి. మీరిరువురు చూస్తూనే ఉన్నారుగా, పరమశివ శంకరులు ఇక్కడ లేరు అని. ఆ బ్రహ్మ, విష్ణువు ఇంకా వారి అనుయాయుల కారణంగానే వారిక్కడి నుంచి అదృశ్యులయ్యారు. ఇంకా కొద్ది సమయంలో నా స్వామి కైలాసంపై ప్రత్యక్షం కాకుంటే నా కోపము బ్రహ్మ విష్ణువులపైకి మళ్ళుతుంది. ఇక ఆపై పరిణామం ఏమగునో దాని గురించి మీరిరువురే ఊహించుకోండి. పరమశివులు మమ్మల్ని ఉపేక్ష చేసి కైలాసం నుండి అకస్మాత్తుగా అదృశ్యులైనారు. ఇక అది బ్రహ్మదేవులు విష్ణుమూర్తుల కారణంగానే అయ్యింది. అందుకే మేమందరం బహు వ్యాకులతతో, అసంతృష్టులై బాధతో ఉన్నాము. దేవీమణులారా, మీరిరువురు మాకు మాతృ సమానులు. తమరికి ఎట్టి కష్టం కలగటం మాకు ఇష్టం లేదు. అందుకని మీరు వెంటనే బ్రహ్మదేవులకు, విష్ణుమూర్తులకు సందేశాన్ని పంపండి. వారు పితాశ్రీని కైలాసంపై ప్రత్యక్షమవటానికి ప్రేరేపించమని. మేము వారినే వెతుకుతూ ఇచ్చటికి వచ్చాము. మరి మేం వారికి సందేశం ఎలా పంపగలము? మీరు వారిని వెతుకుతున్నారా? వారిరువురు తమ తమ లోకాలకు ఇప్పటికే చేరుకున్నారు. వారిని ఇప్పుడు ఇంకెక్కడా వెతుకవలసిన అవసరమే లేదు. ప్రణామం. నారాయణ. ప్రణామం శ్రీహరి. శ్రీహరి, నా వలన ఏమైనా తప్పు జరిగినదా? వైకుంఠంలోనికి ప్రవేశించగానే తమరి సుందర ఆధారాలపై సుమధుర మందహాసం ఉత్పన్నం అవుతూ ఉండేది. కానీ నేడు అలా జరగనే లేదు. కారణం? నారద, నీకు తెలిసినదే కదా. మేము మా తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుని తపో ఆరాధనలు చేసి పరమశివుని నుండి వరాన్ని కూడా పొంది ఉన్నాము. కానీ సమస్య ఇప్పటికీ అలానే ఉన్నది. నారాయణ నారాయణ. నాకు కేవలం ఇంతే తెలుసు శ్రీహరి. తమరి వద్ద ఉపాయములు ఎక్కువ, సమస్యలు తక్కువ. మరిక తమరు విషయం పూర్తిగా విను నారదా. చెప్పండి ప్రభు. ఆ పరమశివ శంకరులు అకస్మాత్తుగా అంతర్ధానమైనందున పార్వతీమాత మనందరిపై కోపించారు. శ్రీ గణేశుడు, కార్తికేయుడు అంతే. ఇప్పుడు వారందరి కోపం ఎలా శాంతిస్తుంది? ఇదే ఆలోచించుతూ ఉన్నాను. స్వామి, ప్రభు, తమరు వెంటనే కైలాసం వెళ్ళండి, త్వరగా. లేదంటే దేవి పార్వతి కోపం ఉగ్రరూపాన్ని ధరిస్తుంది. ఇంకా అనర్థం జరుగుతుంది. మాత, మరి నాకేమీ ఆజ్ఞ? నారదా, ఇట్టి సమయమందు నీవు నీ ప్రభువు చెంతనే ఉండటం మంచిది. బ్రహ్మదేవా, మేము దేవి పార్వతి ఉగ్రతని, ఆ గణేశ కార్తికేయుల క్రోధాన్ని మా దివ్య దృష్టితో చూసి ఉన్నాము దేవి. కానీ మాకేమీ తెలియటం లేదు. భవనాథుని రూపాన్ని ధరించడానికి పరమశివులు ఎక్కడికి దృశ్యులయ్యారు. అలాంటప్పుడు మేము దేవి పార్వతికి ఏం చెప్పాలో తెలియక సందిగ్ధంలో పడ్డాము. మరైతే ఏమి చెయ్యాలి? ఆ మాటకొస్తే పార్వతి మాకు సఖియే. కానీ ఇంతకు పూర్వం మేము
ఎప్పుడు ఇలా ఉగ్రరూపమందు చూడలేదు. పతి కోసమని చింత ఆదుర్ద పత్నిని ఉగ్రంగా మారుస్తుంది. ఆ ఉగ్రత్వాన్ని శాంతింపచేయడానికి తమరు వెంటనే కైలాసానికి వెళ్ళండి స్వామి. లేదంటే పరిణామం భయానకంగా ఉండవచ్చును. శ్రీహరి, నేను తమరి వ్యధని అర్థం చేసుకోగలను. ఇక్కడి మొత్తం వాతావరణమే వ్యథాభరితమై ఎంతగానో భయానకంగా ఉంది. ఓం హ్రీం. మాతా శక్తి, నా స్వామి శివశంకరులను అదృశ్యం చేసిన వారైన బ్రహ్మ, విష్ణు శీఘ్రమే ప్రత్యక్షమవ్వండి. తక్షణమే ప్రత్యక్షమవ్వండి. లేదంటే జగతిలో ప్రళయాన్ని సృష్టిస్తాను. శాంతించండి మాత, తమరు శాంతించండి. మాతా స్థైర్యాన్ని వహించండి తమరు. సింహవాహిని శక్తి మాతకి జయము. శాంతించండి మాత, శాంతించండి. తమరు శాంతించండి. ఎందుకంటే నాకు వరాన్ని ఇచ్చే సమయాన స్వయంగా ఆ పరమశివులే చెప్పారు, వారు భవనాథుని రూపాన్ని ధరించేదాకా కైలాసం నుండి అదృశ్యులై ఉంటారని. భవనాథుని రూపం ధరించాలి అనే నిర్ణయం స్వయంగా పరమశివులదే. దీనికి మాలో ఎవరూ కూడా దోషులు కారు. బ్రహ్మదేవా, స్వామిని భవనాథునిగా అవతరించమని వరాన్ని కూడా తమరే కోరుకున్నారు. అందుకే ఆయన అదృశ్యులైన దాని దోషం కూడా తమరిదే అవుతుంది. ఇప్పుడు తమరే వెతికి తెలుసుకోవాలి వారు అదృశ్య రూపమందు ఎక్కడ విరాజిల్లుతున్నారో. ఇక వెళ్ళండి, వెంటనే తెలుసుకోండి. తమరి ఆజ్ఞానుసారమే మాత. తమరు క్రోధితులవద్దు మాత. శాంతించండి మాత. పితాశ్రీ శీఘ్రమే ప్రత్యక్షమవుతారు. అవును మాత, తమరు శాంతించండి. మా బాలురిపై కృప చూపండి జగదాంబ. తమరి మూల రూపంలోకి వచ్చేయండి మాత. మాత, తమరు నిశ్చింతగా ఉండండి. నేను భ్రాత కార్తికేయుడు మా దివ్య దృష్టి శక్తిని ప్రయోగించి శీఘ్రమే పితా మహాదేవుని వెతికి తెస్తాము. అవును మాత, శీఘ్రమే కైలాసానికి తీసుకొస్తాం. ప్రణామం. ఓ త్రిలోకాధిపతి, ఓ శివశంకర, ఓ త్రిలోకనాథ, తమరు ఎక్కడికి అదృశ్యులయ్యారు? హర హర మహాదేవ. తమరు ఎక్కడున్నారు మహాదేవా? ప్రత్యక్షమై మాకు దర్శనమియండి మహేశ్వర. ఓ భోళాశంకర, ఓ శివశంకర, ఓ త్రికాలదర్శి, భక్తవత్సల దేవేశ్వర, తమ భక్తుల పిలుపును వినండి ప్రభు. తమరి భక్తుల పిలుపును వినండి. మరి ఎక్కడున్నారు మహాదేవా? మేము తమరిని ఎక్కడిని వెతకం దేవాధిదేవా. తమరు ఎక్కడున్నా సరే తమరి భక్తులకు దర్శనమియండి పరమశివ. మాకు దర్శనమియండి మహాదేవా, దర్శనమియండి. పితా దేవాధిదేవా, మహాదేవా, ఎక్కడున్నారు తమరు? జగతిలో అణువణువు తమరు వ్యాపించి ఉన్నారు. అయినా మేము చూడలేకపోతున్నాము. తమరు ఎక్కడికి అదృశ్యులయ్యారు? నారాయణ నారాయణ, తమరు నా వలనే పరమశివశంకరులను వెతుకుతున్నారా? మాకేమనిపిస్తోందంటే నారదా, పరమశివుణ్ణి వెదికే వారి సంఖ్య పెరుగుతున్నట్లుంది. ఇప్పుడు మనం ఆయనను అవశ్యం కలుసుకోగలం. కానీ పరమపిత, మనకు పరమశివశంకరులను చేరుకునే మార్గం తెలియదు కదా. నారద, ఆ మహాదేవుడు నిర్ధనునికి వైభవం ఇయ్యగలరు,
అసంభవాన్ని సంభవంగా చేయగలరు. మార్గం మెరుగని అజ్ఞానులకు మార్గాన్ని చూపగలరు. శ్రీ మహావిష్ణువు అన్నది ఉచితమైనది నారద. ఆ పరమేశ్వరులే ప్రశ్నని శంకని ఉత్పన్నం చేశారు. వారే సమాధానం పరిష్కారము చూపెడతారు. ఆయనకు ఏమీయును అసంభవం కాదు, అన్నియును సంభవమే నారద. పరమపిత బహుశా మనం రేవతాచల గిరినార పర్వతం సమీపానికి వచ్చాం. అవును దేవర్షి, ఎలా అనిపిస్తోందంటే పితా దేవాది దేవులు మహాదేవులు దరిదాపుల్లో విరాజిల్లుతున్నట్లు. మనం వెంటనే రేవతాచలంపై దిగి మహాదేవులను వెతకాలి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. అరే, ఇదిగో మనం పర్వతపాదం దాకా వచ్చాము. అయితే ఇక మనం మన లక్ష్యాన్ని సాధించి తీరుతాము. భ్రాత కార్తికేయ, తమరు తమ దివ్య దృష్టితో అటు చూడండి. అచట తమరికి శివలింగము అందు శివజ్యోతియు కనబడతాయి. నీవు నిజమే చెప్తున్నావు భ్రాత గణేశ. ఇదే ఆ పవిత్ర మహిమాన్విత స్థలం. ఓ జగద్భాగ్య విధాత, ఓ సకల బాధ నివారక, తమరు ఇక్కడెందుకు దాగారు? ఓ కాల నిర్ణేత, త్రికాలలోని ప్రతి ఘడియలోనూ తమరి చమత్కార లీలలుంటాయి. అయినా ప్రభు, తమరు ప్రత్యక్షం కావటం లేదే. ఇక దర్శనమిచ్చి మా అందరి వ్యాకులతని పోగొట్టండి. ఇప్పుడు మనమందరము కలిసి ఆ పరమశివులను పిలవాల్సి ఉంది. దర్శనమియ్యండి శివశంకర, దర్శనమియ్యండి పరమేశ్వర, దర్శనమియ్యండి. రేవతాచల గిరినార పర్వత పాదమందున్న ఈ పవిత్ర స్థానం భవనాథ శివలింగ నామంతో ప్రసిద్ధి చెందును. మాకు ఈ రమణీయ స్థానం అత్యంత ప్రియమైనది. ఇప్పుడు మీ దేవతలందరినీ అనురోధిస్తున్నాము, తమరందరూ తమ అంశరూపముల్లో ఇక్కడ వెలసిల్లండి. భవనాథ శివలింగమందు మా శివజ్యోతి సర్వదా విరాజిల్లుతూ ఉంటుంది. తమరి ఆజ్ఞను మేము పాటిస్తాము మహాదేవా. సమయమునే కథగా రచయించును తన లీలలచే హరుడు. సమయమునే కథగా రచయించును తన లీలలచే హరుడు. జనులందరికీ ముక్తినొసంగే మహాదేవుడే శివుడు. జనులందరికీ ముక్తినొసంగే మహాదేవుడే శివుడు. పరమేశ్వరునికి జై, పరమేశ్వరునికి జై, పరమేశ్వరునికి జై, పరమేశ్వరునికి జయము, పరమేశ్వరునికి జయము, పరమేశ్వరునికి జయము, పరమేశ్వరునికి జయము, పరమేశ్వరునికి జయము.
యేసుని శరణును కోరిన వారే ఎరుగగలరు అనునిత్యం. నిరుపేదలు వైభవమును పొందుట సాధ్యమౌను ఇది సత్యం. యేసుని శరణును కోరిన వారే ఎరుగగలరు అనునిత్యం. నిరుపేదలు వైభవమును పొందుట సాధ్యమౌను ఇది సత్యం. అజ్ఞానులకే జ్ఞానమొసంగే జ్ఞానేశ్వరుడే భవుడు. అజ్ఞానులకే జ్ఞానమొసంగే జ్ఞానేశ్వరుడే భవుడు. పరమేశ్వరునికి జయము, 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 పరమేశ్వరునికి జయము. సమయమునే కథగా రచియుంచును తన లీలలచే హరుడు. సమయమునే కథగా రచియుంచును తన లీలలచే హరుడు. జనులందరికీ ముక్తి నొసంగే మహాదేవుడే శివుడు. జనులందరికీ ముక్తి నొసంగే మహాదేవుడే శివుడు. పరమేశ్వరునికి జయము, 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 పరమేశ్వరునికి జయము. నభము మస్తకము ధరణి పాదములు సృష్టియే దేహము కాదా. పవనములే శ్వాసలుగా వీచును సూర్యరశ్మియే నీడా. ఓ నభము మస్తకము ధరణి పాదములు సృష్టియే దేహము కాదా. పవనములే శ్వాసలుగా వీచును సూర్యరశ్మియే నీడా. దిశలే భుజములు కఠినగముగా పులి చర్మము ధరించువాడు. దిశలే భుజములు కఠినగముగా పులి చర్మము ధరించువాడు. పరమేశ్వరునికి జయము, 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 పరమేశ్వరునికి జయము. సమయమునే కథగా రచియుంచును తన లీలలచే హరుడు. సమయమునే కథగా రచియుంచును తన లీలలచే హరుడు. జనులందరికీ ముక్తి నొసంగే మహాదేవుడే శివుడు. జనులందరికీ ముక్తి నొసంగే మహాదేవుడే శివుడు. పరమేశ్వరునికి జయము, 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 పరమేశ్వరునికి జయము. యమనియమములే సంయమములుగా జపతపయోగములాయే. ఎత్ర తత్ర సర్వత్రుడు కలయిక తోచు వియోగములాగే. ఓ యమనియమములే సంయమములుగా జపతపయోగములాయే. ఎత్ర తత్ర సర్వత్రుడు కలయిక తోచు వియోగములాగే. శంఖ సమాధానములే తానై ప్రశ్నోత్తరములు తానై. శంఖ సమాధానములే తానై ప్రశ్నోత్తరములు తానై. పరమేశ్వరునికి జయము, పరమేశ్వరునికి జయము, పరమేశ్వరునికి జయము, పరమేశ్వరునికి జయము, పరమేశ్వరునికి జయము, పరమేశ్వరునికి జయము, పరమేశ్వరునికి
తన లీలలచే హరుడు సమయమునే కథగా రచయించును తన లీలలచే హరుడు జనులందరికీ ముక్తినొసంగే మహాదేవుడే శివుడు జనులందరికీ ముక్తినొసంగే మహాదేవుడే శివుడు పరమేశ్వరునికి జయము పరమేశ్వరునికి జయము పరమేశ్వరునికి జయము పరమేశ్వరునికి జయము ఇక తమరు కైలాసానికి విచ్చేసి కృప చూపండి పితాశ్రీ. అచ్చట పార్వతీమాత తమరి దర్శనానికి వ్యాకుల పడుతూ ఉంది. ఇక తమరు కూడా కైలాసానికి వచ్చి దేవి పార్వతి యొక్క వ్యాకులతని శాంతపరచండి. తమరి ఇచ్చని నెరవేరుస్తాం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. పరమశివ శంకరులకు జయము మాతా పార్వతీకి జయము శివ పార్వతులకు జయము. దేవి ఇక నీ క్రోధాన్ని శాంతింపచేయి. భవనాథ శివలింగ ఉత్పన్నంతో భవిష్యత్తులో అసంఖ్యాక భక్తులు ధర్మభావంతో శివ సాధనలో నిమగ్నులై వారంతా శుభం చేకూర్చుకుంటారు. గిరినార పర్వతం పృథ్వీతలంపై అతి పవిత్ర స్థలంగా పిలువబడుతుంది. ఇక సకల పుణ్యాల ఫలము భవనాథుని దర్శనము ఇంకా స్వర్ణరేఖా నది స్నానం వలన పొందగలరు. దేవి భవనాథుని యందు నీవును మాతో పాటు జ్యోతి రూపములో విరాజిల్లాలి. అవును దేవి పార్వతి, తమరు భవనాధునిలో విరాజిల్లితే భక్తులకు హర్షదాయకమవుతుంది. భక్తజనులు తమరిద్దరి దర్శనముతోటి ధన్యులవగలరు. నేను తమరందరి యొక్క ఇచ్ఛను గౌరవిస్తూ భవనాధునిలో పరమేశ్వరులతో పాటు సర్వదా ఇతటనే విరాజిల్లుతాను. పరమశివులు మాతా పార్వతీకి జయము పరమశివులు మాతా పార్వతీకి జయము. ఋషివరులారా, భక్తజనులారా, ఈ నిజాన్ని తమరందరూ తెలియండి. ఎవరైతే గిరినార పర్వత క్షేత్రానికి యాత్ర చేసి భవనాథ మహాదేవును దర్శించి పూజలు చేస్తారో వారి సమస్త పాపములు నశించిపోతాయి. ఆ భవనాథుని కృపతో వారు భవబంధాల నుండి విముక్తులవుతారు.